Hi guys, back to our channel Success with English by Lalasa. Finally, for junior intermediate students, one tension has gone because maximum in languages you feel tension, you feel worry about English only. Am I right? Sanskrit okay. ఆడుతూ పాడుతూ సరదాగా చదివేసుకుంటారు బట్ ఇంగ్లీష్ అనేసరికి కొంచెం టెన్షన్ వస్తుంది బికాస్ ఆఫ్ గ్రామర్ రైట్ గైస్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్లీ your examination completed, you have just finished your exam, right guys? See what is there in my hands? Question paper, junior intermediate March 2024 English question paper is there in my hands. ఏంటి క్వశ్చన్ పేపర్ పట్టుకొచ్చారు అనుకుంటున్నారా? yes, of course you have completed your exam, okay, of course you have written all the questions of this paper, but you may have doubt about one or two grammatical topics. అది రాయాలా ఇది రాయాలా, ఏం రాయాలి, ఏం రాశాను, ఇది రైటా రాంగా డౌట్ ఉంటుంది కదా. సో to clear your doubts I am here with your question paper. Now I am going to announce your answers, not for question and answers only, only for grammar. Okay na? So section B, section C answers I am going to read out now. If you have question paper with you, please so check out that how many marks you are going to get in your section B and C, right guys? See, I am not reading anything on board, just by checking question paper I am reading out your answers. Section A question and answers ma I am not saying because you know that question lesson name తెలిస్తే మీరు ఆన్సర్ రాసేస్తారు కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడను. దట్స్ యువర్ చాయిస్. మీరు ఎలా రాశారో ఏం రాశారో మళ్ళీ ఆ ఎగ్జామినర్ ఎలా కరెక్ట్ చేస్తారు అనేది మీరు చూసుకోండి. బట్ ఐ వాంట్ డిస్కస్ అబౌట్ దట్ నౌ. సెక్షన్ బి ఫస్ట్, దట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 6 ఇన్ సెక్షన్ బి, passage from prose. Of course they have given 5 questions. First question answer చూడండి అమ్మా. What is the passage about? Answer, the Ministry of Human Resource Development. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అది లేదు మీ కరెక్ట్ ఆన్సర్ లేకపోతే ఫస్ట్ లైను సెకండ్ లైను రాసేస్తే ఆన్సర్ పడిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, NDL మీన్స్. NDL అంటే ఏంటి? నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. అది కరెక్ట్ ఆన్సర్, లేదా ఆ థర్డ్ లైన్ అంతా రాసినా సరిపోతుంది. నెక్స్ట్, which languages does NDL support currently? ఈ NDL ఏ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది? హిందీ అండ్ బెంగాలీ. ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ఏ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ మీన్స్ సెర్చ్. సెర్చ్ యొక్క మీనింగ్ చెప్పాలి. ఎక్స్ప్లోర్. హూ హ్యాస్ డెవలప్డ్ ద పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ NDL? NDL పైలట్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేశారు? ఆన్సర్, IIT ఖరగ్పూర్. ఇప్పుడు ఈ 5లో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, సెకండ్ ప్యాసేజ్ చూడండి. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ బీస్? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ బీస్? ఆన్సర్, మిషన్ ఆఫ్ గ్యాదరింగ్ స్వీట్ నెక్టార్, నాట్ ద అబ్స్టాకిల్స్ దట్ స్టాండ్ ఇన్ దేర్ వే. అంటే లాస్ట్ నుండి పారాగ్రాఫ్ లాస్ట్ నుండి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఆ 2 లైన్స్ రాస్తే ఆన్సర్ కరెక్ట్ ఇస్తారమ్మా. వాట్ డూ పీపుల్ ఫోకస్ ఆన్? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ డూ పీపుల్ ఫోకస్ ఆన్? ఆన్సర్ వచ్చేసి పీపుల్ ఫోకస్ ఆన్ నెగిటివ్ థింగ్స్. ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. నెక్స్ట్, వాట్ హెల్ప్స్ బీస్ టు స్టే పర్సిస్టెంట్? వాట్ హెల్ప్స్ బీస్? బీస్ పర్సిస్టెంట్గా ఉండాలి అంటే ఏం హెల్ప్ అవుతుంది? బీయింగ్ పాజిటివ్ ఆల్సో. అంటే బీయింగ్ పాజిటివ్ రాస్తే సరిపోతుంది. బీయింగ్ పాజిటివ్ ఆల్సో హెల్ప్స్ బీస్ స్టే పర్సిస్టెంట్ వెన్ లుకింగ్ ఫర్ నెక్టార్. సో 6th లైన్లో 6th అండ్ 7th లైన్లో ఉంది. ఆన్సర్ చెక్ చేసుకోండి. ఫైండ్ ద వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ కంటిన్యూయింగ్ పర్సిస్టెంట్. అంటే మీనింగ్ కంటిన్యూయింగ్ మీనింగ్ ఏంటంటే పర్సిస్టెంట్. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ వర్డ్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ వర్డ్ యొక్క ఆపోజిట్ రాయాలి. ఏంటది? పెసిమిస్ట్. ఆన్సర్ వచ్చేసి పెసిమిస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7, దానిలో 5 దీనిలో 5. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ వచ్చాయో పెన్సిల్తో పక్కన రాసుకోండి. నెక్స్ట్ సెక్షన్ సి. ఓకేనా? సెక్షన్ సి చూడండి. క్వశ్చన్ నెంబర్ 8,
Fill in the blanks with a and the articles. First question, they held a meeting in the central library. Answer A. Second question, he plays the guitar. The guitar. Third question, hockey is an interesting game. An interesting. Fourth one, the police have been informed about the accident. Okay na? Answer vachesi D. Fifth one, dash Mr. Murthy has come for you. A Mr. Next question number F. Have you read the book? The book. Answer vachesi D. So ipudu out of 3, how many marks you have got? Note down aside. Next, 9th question, fill in the blanks with suitable prepositions. Do you work on Sundays? On Sundays. Prasad is a cousin of mine. Prasad is a cousin of mine. I have been waiting for you since 7 o'clock. Let's stick to our original plan. To our original plan. Shivamani is the man with long hair. In hide and seek, I always used to hide between two wooden cupboards. 2 వచ్చింది కాబట్టి between రాయాలి. ఓకేనా? సో ఒకసారి ఆన్సర్లో చెప్తాను చూడండి. A ఆన్సర్ ఆన్, B ఆన్సర్ ఆఫ్, C ఆన్సర్ సిన్స్, D ఆన్సర్ విత్, E ఆన్సర్ విత్, F ఆన్సర్ బిట్వీన్. చెక్ చేసుకోండి, ఆన్సర్స్ పక్కన నోట్ చేసుకోండి. అంటే మార్క్స్. Question number 10. Fill in the blanks with suitable forms of the verbs given in the brackets. Ante suitable forms, tenses. We dashed our breakfast an hour ago. We finished. Second one, ante question B. Please don't make a noise. I'm studying. Am studying is correct answer. Question number C. I dashed not dash him for 2 days. I have not seen him for 2 days. Have not seen. Question number D. I saw him when I was looking out of the window. Was looking out of the window. If you start at once, question E. If you start at once, you will arrive. Will arrive. Answer, correct answer. By 6 o'clock. ఇవి క్వశ్చన్ నెంబర్ 10 అంటే టెన్సెస్ యొక్క ఆన్సర్స్. సో ఇవి టోటల్గా 5 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్ట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ ఏ, షీ ఈజ్ మేకింగ్ కాఫీ. సెంటెన్స్ అది చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఆన్సర్, షీ ఈజ్ మేకింగ్ కాఫీ. కాఫీ ఈజ్ బీయింగ్ made by her. Answer andi, coffee is being made by her. Correct answer. Okay. Next question number B. Vimal said, I will shut the window. Vimal చెప్పాడు నేను విండో వేస్తాను. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. దాని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఆన్సర్ చెప్తున్నాను చూడండి. క్వశ్చన్ B యొక్క ఆన్సర్, Vimal said that he will shut the window. Vimal said that he will shut the window. Next, question number C. Shakespeare is the greatest dramatist. Shakespeare is the greatest dramatist. దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. No other dramatist is as great as Shakespeare. No other dramatist is as great as Shakespeare. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ D. She is very short. She cannot pluck the fruit. ఈ రెండింటిని TOO2 అండ్ TO2తో కంబైన్ చేయాలి. నేను దీని గురించి మొన్నే వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. వెరీ ఉన్న దగ్గర TOO2 పెట్టాలి, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి TO2 పెట్టాలి అని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆన్సర్ చూడండి. She is too short to pluck the fruit. Answer. Next question E. Dr. Sumegha will join the research team. దీని క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఓకేనా? ఆన్సర్ చూడండి. Won't she?
డాక్టర్ సుమేఘ విల్ ఉంది కాబట్టి వోంట్ షీ. అంటే సుమేఘ అఫ్ కోర్స్ ఉమెన్ ఫీమేల్ అనమాట, కాబట్టి వోంట్ షీ. ఒకవేళ మేల్ అయితే వోంట్ హీ, కానీ ఆన్సర్ అనేది వోంట్తో స్టార్ట్ అవ్వాలి. సో అవుట్ ఆఫ్ 5 how many marks you have got in question number 11? Once check. Next question number 12. Rewrite the following sentences correcting the underlined part. అంటే correction of sentences చూసుకోండి ఒకసారి. I am question A, I am owning a car. అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటండి? am owning కదా, అక్కడ I own a car. ఆన్సర్ ఏంటంటే I am owning ప్లేస్లో own అని రాయాలి చాలు. క్వశ్చన్ నెంబర్ B, గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. టు సిట్ అండర్లైన్ చేశారు కదా, అక్కడ టు సిట్ ఆన్ అని రాయాలి, టు సిట్ ఆన్ అని రాయాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ C, టు an outsider the economy of this country seem to be in disarray. ఓకేనా? అండర్లైన్ చేసింది ఏంటండి? సీమ్ కదా, ఎకానమీ అనేది సింగులర్ కాబట్టి సీమ్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ D, దిస్ రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ది అదర్. అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి? మోర్ బెటర్. ఆల్రెడీ బెటర్ అనేదే కంపారిటివ్ డిగ్రీ, మళ్ళీ మోర్ ఉండకూడదు కాబట్టి జస్ట్ బెటర్ రాస్తే సరిపోతుంది, మోర్ రిమూవ్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ బెటర్. క్వశ్చన్ నెంబర్ E, లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్. అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటండి? సమ్ అడ్వైజెస్ కదా. అడ్వైజెస్ అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా అడ్వైజేనండి, అడ్వైజెస్ అనే వర్డ్ ఉండదు కాబట్టి సమ్ అడ్వైజ్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? అది అవుట్ ఆఫ్ 5 how many marks you have got? Once check. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, యూజ్ ఎనీ 3 of the following phrasal verbs. phrasal verbs అంటే మీ ఓన్గా రాసేవండి. ఒకసారి చెప్తాను చూడండి, ఆ వర్డ్ యొక్క మీనింగ్ చెప్తాను, మీరు ఏం రాశారో మీరు చెక్ చేసుకోండి. ఏ, టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయటం అనమాట. నెక్స్ట్ B, ఈట్ అవే. ఈట్ అవే అంటే తినేసేయడం అనమాట. నెక్స్ట్ C, అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే ఎదుటి వాళ్ళతో మనం ఏకీభవించటం. D, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే విరిచేయటం కానీ లేకపోతే ఏదైనా ఒకదాన్ని కట్ చేయటం, ఆపివేయటం కానీ అని వస్తుంది. నెక్స్ట్ E, వాకౌట్. వాకౌట్ అంటే బయటికి వెళ్ళిపోవడం. ఎయిటింగ్ కానీ డిస్కషన్ కానీ జరుగుతున్నప్పుడు అది మనకి ఇష్టం లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోతే వాకౌట్ అంటాం. నెక్స్ట్ F, లుక్ ఫర్ అంటే ఎదురు చూడటం. ఇవి తెలుగు మీనింగ్స్ అండి. దీని ప్రకారం మీరు సెంటెన్సెస్ ఎంతవరకు రాశారో ఎన్ని కరెక్ట్ అవుతాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఐడెంటిఫై సైలెంట్ కాన్సోనెంట్స్. క్వశ్చన్ నెంబర్ A, దానిలో KNAVE, నేవ్. K షుడ్ నాట్ ప్రొనౌన్స్ అంటే సైలెంట్ లెటర్ ఏమవుతుంది? K అవుతుంది. నెక్స్ట్ MOCK, మాక్. దీనిలో C సైలెంట్ లెటర్. నెక్స్ట్ C, BUFFET, బఫే, నాట్ బఫెట్. సో సైలెంట్ లెటర్ T. GERM, జెమ్. జెర్మ్ కాదు, జెమ్. R సైలెంట్. PAWN, పాన్. W సైలెంట్. SCYTHE, సేత్. C సైలెంట్. ఓకేనా? ఇప్పుడు అవుట్ ఆఫ్ 3 how many marks you have got? నెక్స్ట్ 15th Roman, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Oh, I forgot to bring the book. Oh అనేది interjection. Who is that man? Question number B, who is that man? Noun. Question number C, Helen promised to write back soon. Adverb అంటే adverb of time అన్నమాట, adverb. Next question number D, not all old trains are considered classics. Old అనేది adjective. Question number E, what clothes did you buy? Buy అనేది verb. Question number F, Madhav is rich but does not spend a pie. But conjunction. Out of 3 how many marks you have got, guys? Next question number 16 అంటే మ్యాచింగ్. ఆన్సర్స్ చదువుతున్నానండి, మొత్తం చదవను ఆన్సర్స్. H, G, F, E, D, A అవి ఆన్సర్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ 17th Roman, పై చార్ట్ ఇచ్చారు అండ్ డయాగ్రామ్ ఇచ్చారు, దానికి సంబంధించి పారాగ్రాఫ్ రాయమన్నారు, కిందేమో పై చార్ట్.
ఓకేనా, చాలా ఈజీ. నేను ఇది మీకు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ పై చార్టే మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఎలా డ్రా చేసి మీకు చూపించాను, ఒకసారి చెక్ చేసుకోండి, మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ 18th రోమన్ ఒకటి రెండు ఇస్తారు కదా, ఒకటేమో ఫొనెటిక్స్, ఇంకోటేమో ఆర్ట్ సౌండ్స్. ఫొనెటిక్స్ ఆన్సర్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ అంటే ఏ ఆన్సర్ ఫ్యూ, బి ఆన్సర్ హిస్టారికల్, సి ఆన్సర్ యాక్సిడెంట్, డి ఆన్సర్ సివిల్, ఈ ఆన్సర్ టీచర్, ఎఫ్ ఆన్సర్ రిలిజియన్, జి ఆన్సర్ మౌంటైన్, హెచ్ ఆన్సర్ సక్సెస్, ఐ ఆన్సర్ డాగ్, జే ఆన్సర్ క్లవర్. వీటిలో టోటల్గా 10 ఇస్తారు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 5, ఏవైనా ఒక 5 కరెక్ట్ అయినా చాలు. మరి ఆర్ట్ సౌండ్స్ జెన్యూన్, జెంట్, గెస్ట్. ఆర్ట్ వర్డ్ వచ్చేసి గెస్ట్. ఫెదర్, ఫాదర్, ట్రూత్. ఆర్ట్ సౌండ్ వచ్చేసి ట్రూత్. ఆనర్, ఆర్, హ్యూజ్. ఆర్ట్ సౌండ్ వచ్చేసి హ్యూజ్. స్టూడెంట్, స్టడీ, సూపర్. ఆర్ట్ సౌండ్ వచ్చేసి స్టడీ. పింక్, పామ్, సైకాలజీ. ఆర్ట్ సౌండ్ వచ్చేసి సైకాలజీ. మరి దీనిలో 5 వస్తాయని అనుకుంటున్నా. నెక్స్ట్ 19th రోమన్ సిలబల్స్. సరెండర్ ట్రైసిలబిక్, కాన్ఫైడ్ డైసిలబిక్, ఇంటర్వెన్షన్ పోలీసిలబిక్ 4 ఉంటాయి. షేమ్ మోనోసిలబిక్, ఇమాక్యులేట్ పోలీసిలబిక్ 4 ఉంటాయి. హ్యుమానిటేరియన్ పోలీసిలబిక్ 6 ఉంటాయి. రివైవ్ డైసిలబిక్ 2 ఉంటాయి. ఫ్లాటరీ ట్రైసిలబిక్ 3 ఉంటాయి. ట్రూత్ మోనోసిలబిక్ 1 ఉంటుంది. లాజిస్టిక్స్ ట్రైసిలబిక్ 3 ఉంటాయి కదా. మరి దీనిలో ఎన్ని రైట్ ఎన్ని రాంగో చెక్ చేసుకోండి, చాయిస్ ఉంటుంది కదండి. నెక్స్ట్ ఫైనల్గా 20th రోమన్ ఈ డైలాగ్స్ ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్ డాక్టర్ లేదా హాస్పిటల్, ఆ రెండింటిలో ఏదైనా రాయొచ్చు, ఏదర్ డాక్టర్ ఆర్ హాస్పిటల్. సెకండ్ వన్ ఆన్సర్ మోర్, సెకండ్ వన్ ఆన్సర్ మోర్. థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ ఫ్లూ అండ్ ఫోర్త్ వన్ ఆన్సర్ పెయిన్స్. ఓకేనా, సో ఈ 4 ఆన్సర్లు ఇవ్వండి. ఎన్ని రైట్ రాశారో ఎన్ని రాంగ్ రాశారో చెక్ చేసుకోండి. ఓకేనా గైస్. క్వశ్చన్ నెంబర్ 6 నుండి క్వశ్చన్ నెంబర్ 20 వరకు నేను అన్ని ఆన్సర్స్ మీకు చెప్పానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ బెస్ట్ మార్క్స్ ఇన్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. అండ్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కొంతమంది భయపడే వారికి, ఇంగ్లీష్ అంటే భయపడే వారికి భయం పోయింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ పాస్ మార్క్స్. ఓకేనా, ఇఫ్ యూ పాస్ కంగ్రాచులేషన్స్ గైస్. ఓకే, సో ఇదండి. To explain this question paper, I have come in front of you guys. Okay, congratulations for English exam and all the best for remain exams also. Okay, bye guys, have a nice day.